బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. సిమ్లాలో ప్రియాంక గాంధీ కుటుంబంతో కలిసి వేసవి సెలవు గడిపేందుకు వెళ్లిన సోనియా ఆరోగ్యం క్షీణించింది. దీంతో సిమ్లాలోని ఇందిరాగాంధీ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో ఆమె చికిత్సను అందిస్తున్నారు. అయితే సీనియర్ వైద్యులు సోనియాకు ఎంఆర్ఐ పరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలు నిర్వహించారు. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యులు ఈసీజీ, ఎంఆర్ఐ వంటి పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుతం సోనియా గాంధీ పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు చెబుతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రధాన కార్యదర్శి ప్రబోధ్ సక్సేనా స్వయంగా ఐజీఎంసీకి చేరుకుని సోనియా గాంధీ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఇక దీంతో పాటు రాష్ట్ర ఆరోగ్య మంత్రి కూడా ఆసుపత్రికి చేరుకుని నేరుగా రేడియాలజీ విభాగానికి వెళ్లారు. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖ్ కూడా తన 2 రోజులు ఊనా పర్యటనను రద్దు చేసుకుని సిమ్లాకు బయలుదేరారు. సోనియా గాంధీ సంరక్షణ కోసం అవసరమైన ప్రతి వైద్య సదుపాయాన్ని అందుబాటులో ఉంచినట్లుగా ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. మరోవైపు ఆసుపత్రి ప్రాంగణంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. వీవీఐపీల కదలిక కారణంగా సాధారణ ప్రజల కదలికలపై ఆంక్షలు విధించారు. కాంగ్రెస్ నాయకులు, మద్దతుదారులు ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.